తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి విశాఖ తూర్పులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనుకబడిందా అంటే అవుననే చెప్పాలి. ఇక్కడ సమన్వయకర్తగా ఉన్న మొల్లి అప్పారావు పార్టీ పరంగా కార్యక్రమాల నిర్వహణలో వెనుకబడ్డారని కార్యకర్తలు వాపోతున్నారు. జీవీఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇక్కడ పార్టీ పరంగా ప్రజల్లోకి ముందుకు వెళ్లని పరిస్థితి నెలకొందని పార్టీ కేడర్లో ఆందోళన వ్యక్తమవుతుంది. మరోవైపు విశాఖ దక్షిణ సమన్వయకర్త వాస్పల్లి గణేష్ కుమార్ ఒకవైపు పార్టీ కార్యక్రమాలు, మరోవైపు సొంత నిధులతో సేవా కార్యక్రమాలతో దూసుకుపోతున్నారని పార్టీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా తహసీల్దార్ ఆఫీస్ లేక ప్రజలు సీతమ్మదర్లోని నార్త్ తహసీల్దార్ ఆఫీస్ కి వెళ్లాల్సి వస్తుంది. అలాగే పెదవాల్తేరులోని ఆహార ప్రయోగశాల, సంచార ప్రయోగశాల ఎన్నో ఏళ్లుగా ప్రజలకు అందుబాటులోకి రావడం లేదు. హనుమంతువాకు వద్ద కబేలాను మినీ కబేలాగా నిర్వహించాలని ఇక్కడ మాంసం వ్యాపారులు కోరుతున్నారు. ఈ కబేలా మూతపడిన కారణంగా పలు సంవత్సరాలుగా దూరంగా ఉన్న పరదేశీ పాలెం వెళ్లాల్సి వస్తుందని వారు మదన పడుతున్నారు. తూర్పులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఎంవీవీ సత్యనారాయణ పార్టీకి దూరంగా ఉంటున్నారు. దీంతో ఆయన స్థానంలో 16వ వార్డు మాజీ కార్పొరేటర్ మొల్లి లక్ష్మి భర్త మొల్లి అప్పారావును తూర్పు సమన్వయకర్తగా నియమించారు తెలిసిందే. కాగా నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణ తప్ప చెప్పుకోదగ్గ ప్రోగ్రాం ఒక్కటి కూడా చేసిన పాపాన పోలేదు. పెరిగిన ధరలు, అందని ఉపకార వేతనాలు, ఇలా చెప్పుకుంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి. పార్టీ ఆఫీసులో అధ్యక్షుడు కేకే రాజు తరచూ పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహిస్తూ కేడర్ కి అందుబాటులో ఉంటున్నారు. ఇటీవల అప్పారావు బర్త్డే వేడుకలు మాత్రం ఎంతో అట్టహాసంగానే చేసుకున్నారు. వైసీపీ విశాఖ జిల్లా ఆఫీస్ తూర్పు నియోజకవర్గం పరిధి మద్దెలపాలెంలోనే ఉంది. దీంతో మొల్లికి పార్టీ ఆఫీస్ వేదికగా పార్టీ మైలేజ్ పెంచుకునే ఛాన్స్ ఎంతైనా ఉందని కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. ఇక్కడ తరచూ పార్టీ అధ్యక్షుడు కేకే రాజు, రీజనల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు. ఆ సమయంలో సైతం అప్పారావు ఎక్కడ కానరాకపోవడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమవుతుంది. కూటమి సర్కార్ హయాంలో సూపర్ 6 హామీలు నెరవేరకపోవడం, కొత్త పెన్షన్లు మంజూరు చేయకపోవడం, మహిళలకు ప్రతి నెల 1500 రూపాయల నగదు ఇవ్వకపోవడం వంటి ఇష్యూల మీద పోరాటం చేయాల్సిన బాధ్యత సమన్వయకర్తగా మొల్లి అప్పారావు మీద ఎంతైనా ఉంది. ఇక్కడ వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వెలగపూడి రామకృష్ణ బాబును ఓడించలేమనుకున్నారేమో గాని వైసీపీ పార్టీ పరంగా ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలు చేయకపోవడం పార్టీకి మైనస్ అవుతాయని పలువురు హెచ్చరిస్తున్నారు.